ఈ పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతూ ప్రాధాయపడుతూ రాత్రి మరి దేవుని పాదాల మీద పడి వేడుకుంటూ ఉండగా ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసంలో 2వ ఆదివారం పునరుద్ధానపు వేళలో నీ బిడ్డలకి వర్తమానాన్ని మీరు తెలియజేస్తున్నారు ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాటలు నా వైపు చూడండి, బైబిల్లోకి వెళ్ళాల్సిన పని లేదు, బైబిల్లోకి వెళ్ళు అని అన్నప్పుడు బైబిల్లోకి వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం చెప్పేది ఒకటి, మనం ఆలోచించేది, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. మార్చని చూడండి ఒక ముక్క. మనం చెప్పేది ఒకటి, ఆలోచించేది, గట్టిగా చెప్పాలి, మనం చెప్పేది ఒకటి, ఆలోచించేది ఒకటి. ప్రభు నేను అలా ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాతో ఈ మాట మాట్లాడారు. మీరు చెప్పేది ఒకటి, ఆలోచించేది మరొక రకముగా ఉంది అని ప్రభు సంఘాన్ని గుర్తించి ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. గనక ఈ రోజున మీరు మారు మనసుతో శుద్ధీకరణతో ఈ వాక్యం అనే నీటితో ఉదక స్నానం చేసి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. చాలా మంది జీవితాల్లో నోటితో ఒకటి మాట్లాడతారు, ఆలోచన మాత్రం చాలా విభిన్నంగా. నువ్వు మాట్లాడుతున్న మాటలకి, నువ్వు ఆలోచించే ఆలోచనకి ఏ రకంగా కూడా అటాచ్మెంట్ ఉండదు. అలాగున మాట్లాడతారు. కొంతమంది ఒక దైవజనుడితో కలిసి పరిచర్య చేసే వాళ్ళు కారులో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పరిచర్య చేసే పిల్లోడు దైవజనుడితో అంటున్నాడంటే, అయ్యగారు ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. ఏమంటున్నాడంటమ్మా, ఇక్కడ టిఫిన్, వాడికి అక్కడ టిఫిన్ తినాలని ఉందని చెప్పట్లేదు, వాడు అంటున్నాడు ఇక్కడ చాలా రుచిగా ఉంటుంది అయ్యగారు టిఫిన్ అంటే. అయ్యగారు వాడి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి భావాన్ని ఎరిగి కారు అక్కడ ఆపేసి వెళ్ళి తినరా పోరా అని 100 రూపాయలు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పట్లా మీరు? అందుకే చెప్తాను, ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాట, అమ్మో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఆ మాటని మరొక రకంగా మార్చి మాట్లాడే వాళ్ళు లేకపోరు. వీరిని ఇలా డైరెక్ట్గా అడిగితే, డైరెక్ట్గా మాట్లాడితే వీరి మనోభావాలు దెబ్బతింటాయేమో, నన్ను కొట్టేస్తారేమో, నరికేస్తారేమో, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమని చెప్పి ఆ ఆలోచన మరొక రకంగా మలిచి మాట్లాడేవారు లేకపోరు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట తప్పు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చుకోవలసిన పద్ధతిని మార్చుకొని క్రియల్లో పెట్టవలసిన పద్ధతిని ఈ ఉదయం మనం క్రియల్లో పెట్టాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది 2 విషయాలు చెప్పాను. ఇప్పుడు మాట ఒకటి మాట్లాడతారు, ఆలోచన ఒక రకంగా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, మాట్లాడితే ఈ మాట వారికి చెప్తే ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి ఆ మాటని కొంచెం విభిన్నంగా మార్చి మాట్లాడతారు. అతికి అతకనట్లుగా, కొట్టి కొట్టనట్లుగా, అట్లాగా అతికినట్లుగా, అతకనట్లుగా, వారి మనోభావాలు దెబ్బ తినకున్నట్లుగా వారు మాట మార్చి మాట్లాడతారు. అదే సందర్భంలో ఇస్కరియోతు యూదా దేవుని వద్దకు వచ్చాడు. రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో కన్నీరు కార్చి చెమట రక్తముగా మారుతున్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక గుంపుతో ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభు మీద పడి ముద్దు పెట్టి నీకు శుభము అని చెప్పాడు. వాస్తవానికి ఇస్కరియోతు యూదా మాట్లాడిన మాట వాస్తవము కాదు. యేసు ప్రభు మీద లటుక్కున అమాంతంగా పడిపోయి అతని పెదవులతో యేసయ్య చక్కెళ్ళ మీద ముద్దు పెట్టి నీకు శుభము అన్నాడు. లోపల ఆలోచన ఏమో యేసయ్యను అప్పగించే ఆలోచన, బయటికేమో నీకు శుభమయ్యా, బయటికేమో ప్రేమ ఉన్నట్లుగా ప్రవర్తించటం, కానీ లోపల యేసయ్యని అప్పగించే మనస్తత్వం ఉండటం. ఎన్నటికీ బాగుపడరు ఇటువంటి మనుషుల్ని చెప్తున్నాను. బలిపీఠం మీద నుంచి మాట్లాడుతున్న ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. ఇటువంటి జనం ఒకవేళ సంఘములో ఉన్నారేమో, కాదు, ఉన్నారు కాబట్టే దేవుడు మాట్లాడుతున్నారు. మీరు బాగుపడరు. మీరు మాట్లాడుతున్న మాట బానే ఉంది, కానీ మీరు ఆలోచిస్తున్న ఆలోచనే దరిద్రం. ఇస్కరియోతు యూదా మాట్లాడిన మాట బాగా ఉంది, నీకు శుభమని చెప్పిన మాట సంతోషమే. అతను తప్పేం మాట్లాడలా, కరెక్ట్గానే మాట్లాడాడు. కానీ అతని యొక్క ఆలోచన దరిద్రముగా యేసు ప్రభు మీద ఉంది. అతన్ని అప్పగించాలి, ఎలాగైనా యేసయ్యని అప్పగించాలనే ఆలోచన లోపల కలిగి బయటికేమో శుభాలను ప్రకటిస్తూ ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఆయన్ని ప్రేమించినట్లుగా అతడు
ప్రవర్తిస్తున్నాడు, కానీ అతని ఆలోచనలో ఆ ప్రేమ చెప్పాలి గట్టిగా లేదు. ప్రియ దైవజనమా, నేను చెప్తున్నాను, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారవు. మాట ఒకటై ఆలోచన ఒకటవితే వారి జీవితాల్లో దేవుడు అనుకున్నటువంటి స్థాయిలోనికి వారు ఎదగలేరు. వారి జీవితంలో ఆశీర్వాదస్పదముగా వారి జీవితాలు మారవు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని పేరట మనవి చేస్తున్నాను కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీరు పలుకుతుంది ఒకటి, మీరు ఆలోచిస్తుంది వేరొకటి. ఈ రోజున మీరు పలికేది ఒకటవ్వాలి, మీ ఆలోచన ఒకటవ్వాలి. హల్లెలూయా. మీ ఆలోచనలకి మీ మాటలకి ఏమవ్వాలమ్మా? మ్యాచింగ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది స్త్రీలను చూస్తూ ఉంటాను, ఏ చీర కడితే అదే క్లిప్ పెడతారు, ఏ చీర కడితే అయ్యే గాజులు వేస్తారు, ఏ చీర కడితే అయ్యే పువ్వులు పెడతారు. అట్లాగే నీ మాట ఎట్లా ఉందో నీ ఆలోచన కూడా అలానే ఉండాలి. నీ క్రియలు ఎలా ఉన్నాయో, నీ పనులు ఎలా ఉన్నాయో, నీ ఆలోచన విధానము కూడా అలా మారిపోవునుగాక. కొంతమంది ఏంటంటే ఎంత బాగా పనిచేస్తారో దేవుని సన్నిధిలో, కానీ వాళ్ళ ఆలోచన అంత భయంకరంగా దయ్యపు ఆలోచన చూసారండి. కర్ణ పిచాచి ఆలోచన ఉంటుందా, అలా కలిగి ఉంటారు. పైకి దేవుని పని చేస్తారు, మంచి పనులే చేస్తారు, ప్రజలందరూ కూడా మెచ్చుకునేటట్లుగా, దైవజనుడు కూడా గణపరిచేటట్లుగా, కరటాల ధ్వనులతో వాడిని అప్రిషియేట్ చేసేటట్లుగా వాడి పనులు ఉంటాయి. కానీ వాడి ఆలోచనలో చాలా వ్యత్యాసం, భయంకరమైన ఆలోచన కలిగి ఉంటాడు. నీ ప్రయాస వ్యర్థమైపోద్ది. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వేది చేసినా నీ ఆలోచనకి మ్యాచ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. నీ ఆలోచనలో ఉన్నదే నీ పనితీరుగా బయటకు కనపడాలి. నీ పనితీరుగా ఉన్నదే నీ ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. నువ్వు మాట్లాడేదే నీ ఆలోచన అవ్వాలి. నీ ఆలోచనలో ఉన్నదే నువ్వు మాట్లాడగలగాలి. మ్యాచ్ అవుతేనే దేవుని ఆశీర్వాదాలు ఈ ఉదయం మనం పొందుకుంటాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచనలలో మార్పు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ శరీరంలో మార్పు కాదు మొట్టమొదటిగా రావాల్సింది, నీ క్రియల్లో మార్పు కాదు మొట్టమొదటి కావాల్సింది, నీ ఆలోచనలో మొట్టమొదటిగా మార్పు రావాలి. నీ ఆలోచనలో మార్పు వస్తేనే దైవికమైన ఆశీర్వాదములు పొందుకునే వ్యక్తులుగా మనం మారిపోతాము. హల్లెలూయా. చాలా మంది బిడ్డల క్రియల్లో మార్పులు వస్తున్నాయి. ఎందుకమ్మా? దెబ్బలో పోయినా చాలా మంది అయ్యగారు బాగా మెచ్చుకోవాలని, అయ్యగారు దేవుడు బాగా పొగిడేయాలని చెప్పేసి క్రియల్లో మార్పు వస్తే సరిపోదు, ఆలోచనలో రావాలి మార్పు. ఆలోచనలో మార్పు వచ్చినోడే దైవికమైన ఆశీర్వాదాలకు వారసులుగా మారిపోతారు. ఆలోచనలో మార్పు వచ్చినోడే దేవుని యొక్క జీవ కిరీటముకు వారసులైపోతారు. ఆలోచనలో మార్పు కలిగిన వారి ధవళవర్ణ సింహాసనం మీద కూర్చుంటారు రేపటి రోజున ప్రభుత్వం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి చెప్పండి, నువ్వు ఏది ఆలోచిస్తావు అదే మాట్లాడాలి. చెప్పండి. నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వేది ఆలోచిస్తున్నావు నువ్వు నాతో చెప్తున్నట్లుంది. నేను ఏది ఆలోచిస్తున్నాను అదే మాట్లాడతానని చెప్పాలి. నేను ఏది మాట్లాడతానో అదే ఆలోచిస్తానని చెప్పాలి. రెండు అర్థమైందా? నువ్వేది ఆలోచిస్తే అది మాట్లాడాలి, నువ్వేది మాట్లాడితే అది ఆలోచించాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నీవెవని మీద చేతులుంచుదువో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి, ఇక 3.5 సంవత్సరాలు అయిపోయింది. అపోస్తులు ఒక్కొక్కరి తలల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగిరావటం ఎవరు చూశారమ్మా? గట్టిగా చెప్పొచ్చా? సీమోను ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. అపోస్తులందరూ కూడా విశ్వాసుల తలల మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు అన్య భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ దర్శనాలు చూస్తూ ప్రవచనాలు పలుకుతుంటూ చూసి వీడికి ఎర్రిబుట్టి వీడు డబ్బు తీసుకొని వచ్చి, అయ్యా నాకు కూడా వరాన్ని ఇవ్వండి, ఇదిగో ఈ డబ్బు తీసుకొని నాకు వరాన్ని ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. నీవు కూడా చేతులుంచితే కార్యాలు జరగాలి. ఆమేన్ చెప్పండి. మంచి 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 ఆలోచన కాదనట్లేదు.
నువ్వు కూడా చేతులు ఉంచితే కార్యాలు జరగాలి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు రావాలి, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోవాలి. ఆ సీమోను కలిగి ఉన్న ఆలోచన మంచిదే. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అతడికి వచ్చిన ఆలోచన మంచిదే. మొట్టమొదటిగా అతడికి వచ్చినటువంటి ఆ ప్రణాళిక మంచిది. ఇది ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో మంచిగా అనిపిస్తుంది సీమోను ఆలోచించిన ఆలోచన. నాకు ఆ వరం కావాలి, నేను ఆ వరాన్ని పొందుకోవాలి, నేను కూడా చేతులుంచగా అనేక మంది ఆ స్వస్థత పొందాలి, అనేక మంది విడుదల పొందాలి, అనేక మంది పరిశుద్ధాత్మను పొందాలి, నా వంతు కూడా దేవుని పని జరగాలన్న ఆలోచన వస్తే బాగానే ఉంటుంది. అతడు డబ్బులు ఇచ్చి అంటున్నాడు, ఈ డబ్బు తీసుకొని నాకు ఆ వరాన్ని ఇవ్వండి. ఎందుకో తెలుసా? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా వరాన్ని? అతడి ప్రయోజనము కొరకు, అతడి గొప్ప కొరకు, అతడి మెప్పు కొరకు. అతడి ఆలోచన ఎలా ఉందంటే, ఈ వరాన్ని నేను కొనుక్కొని నేను నా పేరును సంపాదించుకుందాము అన్న ఆలోచన కలిగి డబ్బిచ్చి ఆ వరాన్ని కొనుక్కుందామని అపోస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వాడిని గద్దించి, గదివి నువ్వు మారు మనసు పొందర పిశాచాత్మని వాడిని తిట్టారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పరు మీరు? హల్లెలూయా. నీవు స్వస్థత చేయాలి అని ఆలోచన మంచిదే, నీకు స్వస్థత చేయాలి, నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరగాలి. కానీ అది నీ స్వప్రయోజనముల కొరకు నువ్వు ప్రభుని అడుగుతున్నావా, లేదంటే ప్రభు మహిమ పరచబడాలని ఆ వరాన్ని అడుగుతున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా దగ్గర ఇంత ₹1,00,000 కట్ట నా చేతిలో పెట్టాడని మీరు అందరూ చూస్తూ ఉండగా నా చేతిలో పెట్టాడు అనుకోండి, మీరు అనుకుంటారు అమ్మో ఎంత సమర్పణ కలిగినోడో, ఎంత భక్తి కలిగినోడో, దేవునికి అంత కానుకిచ్చాడని మీరు అనుకుంటాడు. కానీ వాడు ఇచ్చింది వేరొక ఉద్దేశం మీద, వేరొక రకముగా ఊహించుకొని, వేరొక రకంగా ఆలోచించుకొని ఆ ధనాన్ని ఇవ్వటం జరుగుతుంది. నేను ఒక మాట చెప్తున్నాను, చూసేదంతా నిజం కాదు, అబద్ధం. చూసేది ఒక నటన, చేసేది ఒక నటన. కానీ ఆలోచనలో ఏమై ఉన్నారో మనం గమనించగలగాలి, ఆలోచించగలగాలి. నువ్వు పైకి చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియ దైవజనమా, అతడు డబ్బు పట్టుకుని వచ్చాడు, నాకు ఈ వరం కావాలి అని చెప్పి. కానీ దేవుని మహిమ కొరకు అతడు రాలేదు. అతడు పేరు పొందుకోవాలి, అతడికి జైలు కొట్టాలి, అతడి ఇంటి చుట్టూ జనాలు మూగిపోవాలి, అతడికి సెక్యూరిటీ పెరిగిపోవాలి, అతడు పరమాత్ముడుగా కనపడాలన్న ఆలోచనతో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అపోస్తులు ఆ విషయాన్ని గమనించారు, వాడిని తిట్టారు, వాడిని గద్దించారు, వాడిని ఖండించారు. నువ్వు మారు మనసు పొంది ఇప్పుడే నా ప్రభు పాదాల మీద పడి నువ్వు ఏడురా బాబు అని తిట్టారు. అక్కడ కింద మీరు వచ్చిన వాళ్ళు చూస్తే గనక నిజం. ప్రియ దైవజనమా, అయ్యా నాకు ఆత్మీయమైన వరాలు కావాలి, ఆత్మీయమైన ఫలాలు కావాలి. ఎందుకు? ఎవరి స్వప్రయోజనం కొరకు నువ్వు అడుగుతున్నావు వరాలు? ఎవరి స్వప్రయోజనం కొరకు, ఎవరి పేరు నిలబెట్టడానికి, ఎవరి సంపదను హై లెవెల్ చేయడానికి, ఎవరి ఘనతను గొప్ప చేయడానికి నువ్వు ఆ వరాలను అడుగుతున్నావు దేవుని వద్ద నుంచి? మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరం కాదు మారాల్సింది, ఆలోచన విధానం మారాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ క్రియలు కాదండి మారాల్సింది, నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నీ ఆలోచన తుప్పు పట్టుకుపోతే, నీ ఆలోచన పనికిమాల విధానంలో ఉంటే దేవుని వద్ద నుంచి నువ్వు ఆశీర్వాదాన్ని ఎన్నటికీ పొందలేవు. జ్ఞాపకం చేసుకో. మీ భక్తి, మీ విశ్వాసము బయటికి కనబడుతుంది, నీ భక్తి, నీ విశ్వాసం బయటికి కనబడుతుంది. మీ ఆలోచనలో కూడా నువ్వు అలానే ఉండాలి. నువ్వు బయటికి ఏ భక్తి చేస్తున్నావో నీకు విషయం చెప్పనా, వైట్ వస్త్రాలు వేసుకున్న వాడికి ఘనత. ఏంటిదమ్మా అది? ఈ వస్త్రాలు వేసుకున్నోడికి ఎంత విలువిస్తారో తెలుసా? మీకు ఆ విషయం తెలుసమ్మా? ఈ వస్త్రాలు ఏ వస్త్రాలు అనుకున్నావు? వైట్ వస్త్రాలు ఏంటివి అనుకున్నావు? సమర్పణ కలిగిన వాళ్ళు వేసుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే వైట్ వస్త్రాలు సమర్పణ కలిగిన వాళ్ళకి సాదృశ్యము, ప్రతిష్టత కలిగిన వాళ్ళకి సాదృశ్యము, వైరాగ్యం కలిగిన వాళ్ళకి సాదృశ్యము, దేవునితో సహవాసము చేయు వారికి సాదృశ్యం. నువ్వేంటో కొనుక్కొని వేసేసుకుంటే కుదరదు. అక్కడ తెల్ల బట్టల్లోకి దిగిపోయావంటే, తెల్ల బట్టలు వేసుకున్నావంటే నీకు గౌరవం పెరిగిపోద్ది, నీకు విలువ పెరిగిద్ది. అదే రంగు బట్టలు వేసుకో, ఒక దెబ్బ మొహం ఉన్నట్టు ఉంటావు, నువ్వు దేవుని బిడ్డ ఉన్నట్టు ఉండవు. నిజంగా దేవుని బిడ్డలు ఉన్నట్లు ఉండరు. రంగు బట్టలు వేసుకుంటావు, పిశాచాత్మలాగా కనపడతాను. నాకైతే లూసిఫర్ చెల్లి వస్తుంది అనుకుంటున్నాను నేనైతే స్త్రీలను చూస్తే. ఒక ముక్క చెప్తున్నాను వినండి. తెల్ల బట్టల్లో ఉన్న విలువేంటి తెలుసు అసలు మీకు? అది ఒక సమర్పణ కలిగిన వస్త్రాలు ఇవి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఏమమ్మా క్రియల్లో మాత్రం మార్పు వచ్చింది, వైట్ వస్త్రాలు మాత్రం వేసుకుంటున్నావు కానీ నీ ఆలోచనలో సమర్పణ లేదు. నీ క్రియలు బానే ఉన్నాయి, బయట తెల్ల బట్టలోకి దిగిపోయావు, ఇక అచ్చం తెల్ల బట్టలను కనపడతావు. ఏనాడు రంగు బట్టలో కనపడలేదు నాకు. కొంతమంది అచ్చం తెల్ల బట్టలోకి దిగిపోయారు. తెల్ల బట్టలే వాళ్ళు రోల్డ్ మోడల్గా తయారు చేసేసుకున్నారు. నేను తప్పని చెప్పట్లేదు. తెల్ల బట్టల్లోకి దిగావు గనక ఇది సమర్పణ వస్త్రాలని, ప్రతిష్ఠిత వస్త్రాలని, దీనికి ఒక విలువ ఉంది, దీనికి ఒక శక్తి ఉంది, దీనికి ఒక అధికారం ఉంది. ఇవన్నీ కూడా నీ ఆలోచనలో పని చేయాలి. ఏదో బుడాబుడమని పైకేసుకొని లింగులు ఇట్టుకుమట తిరుక్కుంటూ రావడం కాదు. ఈ సమర్పణని నీ ఆలోచనలో ఉందా? అందుకే గయ్యగారు నేను రంగు బట్టలు వేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. మీకు కొంచెమే శిక్ష, ఎక్కువ శిక్ష ఎవడికో తెలుసా? పనికిమాలోడికి తెల్ల బట్టలోకి దిగిపోయాడు చూసావా? తెల్ల బట్టలోకి దిగిపోయి ఆలోచన నల్లగా డర్టీగా కంపు కొడతా పరమ చండాలంగా ఉంది. వాడికి భయంకరమైనటువంటి 7 అంతులైనటువంటి అగ్ని పెంచేసి దేవుడు వాడిని దాంట్లో తోసేస్తాడు. కొంతమంది ఆలోచనలో తెల్లదనం లేదు, ఒంటి మీద తెల్లదనం లేదనుకోండి, మీ ఆలోచనలు ఏదుంది అదే చేస్తున్నారు. అయితే మీకు తక్కువ శిక్షే. మీకు శిక్ష పడదని చెప్పను, మీకు తక్కువ. కొంతమంది తెల్ల బట్టలకు దిగిపోయి, సమర్పణ కలిగిన బట్టలకు దిగిపోయి, ప్రతిష్ఠ కలిగిన బట్టలకు దిగిపోయి, ఆలోచనలో ప్రతిష్ఠ సమర్పణ లేదు చూసావా? 7 అంతులు పెరిగిపోద్ది అగ్ని. ఆలోచించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఒక్కసారి దేవుని కోణములో నుంచి ఆలోచించి చూడండి. నీ ఒంటి మీద కనబడుతున్న తెల్లని దుస్తుల వంటి తెల్లదనం నీ ఆలోచనలో ఉందంటావా? ఒకసారి ఆలోచించుకో. తెల్ల బట్టలు అనగా ఇది ప్రతిష్టతకు సాదృశ్యమై ఉన్నది. నీకు డబ్బుండొచ్చు, వెళ్ళిపోయి నువ్వు 10-15 జతలు తెల్ల బట్టలు కొనుక్కొని వేసుకురావచ్చు, నీ కాదను. కానీ 100 రూపాయల బట్ట కట్టు తెల్ల బట్ట, 500 బట్ట కట్టు, 1000 రూపాయల బట్ట కట్టు, 1500 కట్టు, తెల్లదనము నీ ఒంటి మీదకి వచ్చిందంటే అది సమర్పణ కలిగిన బట్టగా నువ్వు భావించాలి. అది సమర్పణ కలిగిన వస్త్రము. ఏ రంగుకి లేని ఒక ప్రతిష్ఠిత, ఏ రంగుకు లేని ఒక సమర్పణ దేవుడు తెల్లని వస్త్రాలకు అనుగ్రహించాడు. ఇది చాలా విలువైనది. ఈ విలువైన వస్త్రమును తొడుక్కుంటున్నావంటే నీ ఆలోచనలో ఉందా? ఈ తెల్లదనం నీ ఆలోచనలో ఉందా? ఒక్కసారి నేను ఆలోచింపజేయమని ప్రభు ఆత్మ మాట్లాడుతుంది. పొద్దున లెగిస్తే వాట్సాప్లో వాక్యాలు ఠింగున మోగిపోద్ది. 6 గంటలకు 5 గంటలకు నేను నెట్ ఆన్ చేసి టప్ 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 అని వచ్చి మన విశ్వాసులు బాగా పెడతారు దేవుని వాక్యాలు, కానీ వాళ్ళ బుర్రలో లేదు దేవుని స్తోత్రం. ప్రభువు వెలుగు నీ మీదకి వచ్చి ముందు నీ మీదకి వచ్చిందా? నేను తప్పని చెప్పట్లేదమ్మా, నన్ను తిట్టుకోబాకండి. దేవుడికి స్తోత్రం. పెట్టండి వాట్సాప్లో, 1 కాదు 100 పెట్టు. నీ ఆలోచన మార్పు లేకుండా 100 వాగ్దానాలు పెడితే ఎవడు మారుతాడు? కొంతమంది తిట్టుకునే బాబో ఏమో పెట్టేసిందమ్మ వాక్యాలను తిట్టుకుంటారు. ఎందుకు వచ్చిన గోల? అబ్బా బలేడిది పెట్టిందిలే వాక్యం. వాళ్ళకి తిట్టుకునేటట్టుగా నువ్వే ఇస్తున్నావు అవకాశం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పొద్దునే వాట్సాప్లో వాక్యాలు వెళ్ళిపోతాయి, కానీ ఆలోచనలో ఉండదు ఆ వాక్యం. నేను చెప్తుంది అర్థమవుతుంది అన్నవారు కుడి హస్తం లేపి గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం చేస్తున్న కార్యాలకు ఆలోచనకి మ్యాచ్ అవ్వాలి. నేను చెప్తుంది అది. ఇప్పుడు నువ్వు వాట్సాప్లో వాక్యాలు పంపిస్తున్నావు, వద్దు, మంచిదే తెల్లబట్టలు వేసుకొస్తున్నావు, మంచిదే. కానీ నువ్వు చేస్తున్న పనులేమో వండర్ఫుల్గా సూపర్ ఉన్నాయి, సూపర్ అదిరిపోయిన ముద్దొచ్చేస్తాయి నీ చేస్తున్న కార్యాలు. కానీ ఆలోచనలోనే కక్కులు వాంతో, ఇప్పుడు తిన్న ఇడ్లీలు వాంతో వచ్చేస్తేనే నాకే దేవునికి స్తోత్రం. ఇప్పుడే తినొచ్చాను 2 ఇడ్లీలు. పైకి ముద్దుకు కనపడుతున్న తెల్ల బట్టలకు దిపి వండర్ఫుల్గా ఒక కన్యకగా, ఒక పవిత్రమైన దానికి, పరిశుద్ధమైన దేవునికి నువ్వే భార్యగా కనపడుతున్నావు నాకు. కానీ ఆలోచన డెప్ప ఓపెన్ చేస్తావు. దేవునికి స్తోత్రం. ఎన్ని పురుగులు చేస్తాయి బయటికి, రోత. నేను చెప్తుంది ఒకటే, నువ్వు చేస్తున్న కార్యాలకి నీ ఆలోచనకి ఏమవ్వాలమ్మా? గట్టిగా చెప్పాలి, మ్యాచ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ అవ్వలేదనుకో ఏమైతుంది చెప్పనా? ఒకవేళ నువ్వు చేస్తున్న పనులకి నీ ఆలోచనలకు మ్యాచ్ అవ్వలేదు అనుకో ఏమైతుంది చెప్పనా వద్దా? గుండె ఆగిపోతుంది. ఇప్పుడే గుండె ఆగిపోతుంది చెప్పకుండానే హార్ట్ అటాక్ వచ్చేస్తుందా?
నువ్వు చేస్తున్న పనులు బాగున్నాయి, సూపర్ సూపరు. దైవజనుడు పొగిడేస్తున్నాడు, విశ్వాసులు పొగిడేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నావో నువ్వు, దేవుని పనులు ఎంత అందంగా చేస్తున్నావో, కానీ నీ ఆలోచనకి అవి మ్యాచ్ అవ్వట్లేదు. ఏమైద్దో వాక్యంలో తెరిచి చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం చదువు పెట్టమ్మా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం తెరిచిపెట్టండి. అయితే చదవండి. మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వైపు చూడండి. వాళ్ళ ఆలోచనకి ప్రతిఫలమైన కీడు వస్తుందంట. వినండి అమ్మా, కీడు కీడు ఏం వస్తుందంటమ్మా? కీడు మీ మీదకి వచ్చేస్తుందంట. ఎందుకని? నువ్వు చేస్తున్న పనులు పరిశుద్ధంగా ఉండి, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన అపవిత్రంగా ఉంటే, నీవు చేస్తున్నటువంటి పనులకి నీవు ఆలోచిస్తున్న ఆలోచన రెండు పక్క పక్కన పెట్టితే మ్యాచ్ అవ్వకపోతే నీ మీద కంట కీడు పంపిస్తాడంట, కీడు వస్తుందంట. ఎంతమంది కీడును మూటగట్టుకుంటున్నారో తెలియకుండానే. చేస్తున్న కార్యాలన్నీ సూపర్గా ఉన్నాయి, ఆలోచనలు మాత్రమే దరిద్రంగా ఉన్నాయి. చేస్తున్న పనులన్నీ పవిత్రంగా ఉన్నాయి, ఆలోచించే ఆలోచనలు అపవిత్రంగా ఉన్నాయి. నా దేవుడు చెప్పకనే చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, నీ ఆలోచనలకి నేను ప్రతిఫలంగా కీడునిస్తాను, కీడునిస్తాను. శాపం వచ్చేస్తుంది నీ మీదకి, జాగ్రత్త. ఈ రోజు నుంచి మారు మనసు పొంది వాట్సాప్లో వాక్యాలు పెట్టేవాళ్ళు ఆపొద్దు. నేను ఆపొద్దు అంటలేదు, ఆపొద్దు. నీ ఆలోచనలు మార్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. వాట్సాప్లో పెట్టండి, ఒకటి పెట్టేవాళ్ళు ఈ రోజు నుంచి 2 పెట్టండి, కానీ నీ ఆలోచనలు అలా ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు చేసే బయట మంచి పనులన్నీ కూడా నీ ఆలోచనలో ఉండేవిటట్లుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రెండిటికి మ్యాచ్ అవ్వకపోతే ఏం వస్తుందంటమ్మా? మన మీదకి దేవుడు ఏం పంపుతాడంటమ్మా? కీడు పంపుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ఆలోచన సరైనదిగా లేకపోతే నాకు కీడు సంభవిస్తుంది. చెప్పండి ఒకసారి మాట. ఏమిటో? నాకు కీడు సంభవిస్తుంది. ఎందుకని? ఆలోచన సరిగ్గా లేకపోతే. నా దేవునికి చాలా కోపం. ఆలోచనలు సరిగా లేనోళ్ళు చూస్తుంటే ఆయనకి చెడ్డ చిరాకు వచ్చేస్తుందంట. తెలుసా విషయం మీకు? పనులు సూపరు, మళ్ళీ చెప్తున్నాను నేను, పనులు వండరు. నీకంటే ఎవడూ బాగా చేయలేడు దేవుని పనులు, బాగా చేస్తావు, కానీ ఆలోచనలే బాగోట్లేదు. అది మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటకి మీరు అందరూ లోబడి మార్చుకొందురుగాక. హల్లెలూయా. కొంతమంది నాతో మాట్లాడతారు, భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద వస్తారు నా దగ్గరికి. లేదంటే కుటుంబం అంతా, నువ్వు ఇదే చెప్పి అయ్యగారికి, అరే ఇదే ఇదే. మరి ఎంతమంది ఉన్నారా భక్తులు? ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎత్తరు, కానీ దేవునికి స్తోత్రం, నాకు చూడాలని కూడా ఆసక్తి లేదు. మీ అమ్మ చెప్తుంది పిల్లలు, ఒరే దయచేసి ఇదే చెప్పురండి, దండం పెడతాను. ఈడు రెడీ అయిపోతాడు అమ్మని సేవ్ చేయడానికి. ఎంతమంది ఉన్నారు మన సంఘంలో? మాట్లాడుకుని అయ్యగారు అడిగితే నువ్వాడు చెప్పి వామ్మో వద్దు. ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి వచ్చేటప్పుడు నలుగురు, భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు ముగ్గురుంటే ముగ్గురు, నలుగురు, ఇద్దరుంటే ఇద్దరు, ఒకరుంటే ఒకరు, అందరూ ఒక మాట మీద వస్తారు. అయ్యగారు అడిగితే ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాలి, ఇంకోటి వద్దు. లేదంటే ఎవరో చచ్చిపోయారని చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది అబద్ధాలు చెప్పారో నాకు అట్టాగా. ఫ్యామిలీలు ఒక మ్యాప్ గీసుకొని, ఒక స్కెచ్ గీసుకొని వచ్చేసారు. మీరు నన్ను మభ్య పెట్టవచ్చు, దేవునికి స్తోత్రం. నన్ను పాగలగాడిని చేయొచ్చు అమ్మా, నన్ను బురకావాడిని చేయొచ్చు, మీరు నన్ను ఆడించుకోవచ్చు. అర్థమైందా? ఒకళ్ళైతే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకటే చెప్తారు, అక్క చెల్లెలు ఇద్దరు ఒకటే చెప్తారు, భార్యాభర్తలు ఇద్దరు ఒకటే చెప్తారు, తమ్ముడు అన్న ఇద్దరు ఒకటే చెప్తారు, కుటుంబం అంతా ఒకటే చెప్తారు. మాట మార్పు రాదు, కానీ బయట వాళ్ళు చూస్తే ఇంకోటి చెప్తారు నాకు వాళ్ళ గురించి. ఇదేంట్రా ఇంటి వాళ్ళందరూ, నేను ఫేస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మన చర్చిలో. వీళ్ళేంటి ఒకటి చెప్పారు, బయట ఏంటి ఎట్ట చెప్తున్నారు వాళ్ళ గురించి, ఏది కరెక్ట్ అనుకుని ఆలోచించడం మానేసాను. ఎందుకు? నాకు రోగం పుట్ట ఆ విషయం ఆలోచిస్తే నాకు రోగం వస్తుంది. అందుకే నేను ఆలోచన మానేస్తాను. పోతే పోయారు, దేవునికి స్తోత్రం అనుకుంటాను. దేవునికి
అటువంటి చండాలమైన గుంపు మన చర్చిలో ఉందంటే అది ఒక నమ్మకసక్యమైన విషయం అనుకుంటున్నాను. నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. ఈ వాక్యం ప్రభు చెప్పినాక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆ మనుషులందరిని గుర్తుపెట్టుకున్నాను. ఒక్కసారి నాకు ఎవరెవరు ఏం చెప్పారు, వీళ్ళ గురించి బయట వాళ్ళు ఏం చెప్పారు. అయ్యా నిజం, వాళ్ళు ఏం అడగకుండానే చెప్పేస్తారు. మొన్న వారం ఎక్కడికి వెళ్ళారు తెలుసా, వాళ్ళు పలానా చోటుకి వెళ్ళారు, అయ్యా మీకు ఏం చెప్పారు అని ఒకరు నాకు చెప్పేస్తారు. ఆహా సరేలమ్మ దేవునికి స్తోత్రం, వాళ్ళు వేరే రకంగా చెప్పారులమ్మ దేవునికి వందనాలు అని వదిలేసేస్తాను. ఇక ఆడికి పంచాయతీలు పెట్టి తతంగం గోల సోది వేస్ట్. అందుకే ఇటువంటి కుటుంబాలకి శాపము తప్ప, ఇటువంటి కుటుంబాలకి కీడు తెచ్చుకోవడం తప్ప ఆశీర్వాదం రాదు మన కుటుంబాల మీద. జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం పేజీలు తిరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. 14వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. అసలు తప్పుడు ఆలోచన ఎవరిలో వచ్చిందో ఫస్ట్ చూడు. యెషయా 14:12. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, చదువుకుంటే వెళ్ళిపో. నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నీవు ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటేవి కదా. మనస్సులో అసలు తప్పుడు ఆలోచన ఎవడి స్వభావం చెప్పండి ఒక్కసారి నా వైపు చూసి. ఇప్పుడు నువ్వు ఎంతోమంది లూసిఫర్లు ఉన్నారు ఇక్కడ. ఆలోచనలో తప్పు పడిపోతుందేమో నీ ఆలోచన. తప్పుడు ఆలోచన చేస్తున్నావేమో. అది లూసిఫర్ స్వభావం, అది దురాత్మల స్వభావము. లూసిఫర్ గాడికి మాత్రమే అది అంకితం, తప్పుడు ఆలోచన. దేవుని బిడ్డలైతే తప్పుగా ఆలోచించరు కదా. దేవుని బిడ్డలైతే వ్యంగ్యంగా ఆలోచించరు కదా. దేవుని బిడ్డలైతే క్రియలకు విభిన్నంగా ఆలోచించరు కదా. ఒకవేళ నీ ఆలోచనలో తప్పుడు పడుతుందంటే, నీ ఆలోచన రాంగ్గా అవుతుందంటే, నీ ఆలోచన కరెక్ట్గా లేదంటే ఖచ్చితంగా చెప్తున్నాను నీది సాతాను స్వభావము. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది చర్చిలో పనిచేస్తుంటే వాళ్ళు లూసిఫర్ కనపడతాడు. వాళ్ళు ఇదేంట్రా వీడి ముఖం ఏంటి ఇట్ట మారిపోయింది అనుకుంటాను. ఎందుకంటే వాడు పని చేస్తూ నన్ను తిట్టుకుంటా చేస్తాడు లోపల. ఏ రోజైనా మగపిల్లలు మీరు ఉండిపోండి అంటే ఎన్ని తిట్టుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఉండిపోయి ప్రార్థన చేస్తారు, కాదంట్లో బయటికి ప్రార్థన చేస్తున్నట్టు కనపడతారు, కానీ లోపల నన్ను తిట్టుకుంటారు. ఆలోచన రాంగ్గా ఉంది. మరి దేవుని ఆశీర్వాదం రాదట్లా. ఎన్నిసార్లు తిట్టుకున్నారు మహానుభావులారా. ఇంకోసారి తప్పు చేయకూడదని ఉండదు. ఎట్ట వచ్చేది తెలుసా, ఈ పద్దాకలు మమ్మల్నే తిడతాడు, మమ్మల్నే ఉంచేస్తాడు. ఆడపిల్లలు ఉంచాడు, నాలుగు మీద పడి ఏడుస్తారు కొంతమంది మా మగపిల్లలు. బయటికి పని బాగానే చేస్తున్నావు, అయ్యగారు చెప్పింది బయటికి చేస్తున్నావు, కానీ లోపల ఏదో ఒక రకమైన ఆలోచన. నీకు ఆశీర్వాదం రాదు అలాగుంటే. అయ్యగారు చెప్పిన పని చేస్తున్నట్టు కనపడతావు, కానీ నీ ఆలోచనలు అది ఇష్టం అవ్వదు, నీకు అది నీకు నచ్చదు. అయినప్పటికీ ఆయన చెప్పాడు కదా, తిడతాడు కదా, ఏదో ఒకటి అంటాడని చేయటం తప్ప నీ ఆలోచన వేరే రకంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకునేది లూసిఫర్ స్వభావము. నీ ఆలోచనలో ఎప్పుడైతే ఒక రాంగ్ డిసిషన్ వస్తుందో, ఒక తప్పుడు నిర్ణయం నువ్వు తీసుకున్నావో, ఒక తప్పుడు ఆలోచన ఆలోచిస్తున్నావు, ఖచ్చితంగా అది సాతానుగాడి స్వభావాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయం యేసు నామములో సాతాను స్వభావాలు తొలగిపోవునుగాక. మళ్ళీ చెప్తున్నాను, నీ ఆలోచనలో ఏదొస్తుందో అదే మాట్లాడాలి. చెప్పండి ఒకసారి. నువ్వేది మాట్లాడుతున్నావు అదే ఆలోచించాలి. చెప్పండి. అది ఏలియా కాలం. ఏ కాలం అమ్మా? ఏలియా కాలంలో మనుషులు రెండు తలంపుల మధ్య తన్నుకు సస్తున్నటువంటి సందర్భాలు మనం చూద్దాం. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం తెరవండి. 18వ అధ్యాయం 21వ వచనాన్ని తెరిచిపెట్టి చదవండి అమ్మా. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడి. హలో, నా వైపు చూడండి. ఏలి అన్యజనులతో మాట్లాడుతున్నాడా, ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడా? చెప్పట్లేదండి మీరు. ఎందుకు డౌట్ పడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఏలియా ఇప్పుడు ఆ మాట? ఇజ్రాయేలు ప్రజలు ఎవరమ్మా? దేవుని పిల్లలు కదా. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట. వినండి, ఎంత దరిద్రం అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడు యెహోవా దేవుని పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మా దేవుడు బయలా, లేదంటే యెహోవా దేవుడా? నీకు అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? నీకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సంఘం, ఇప్పుడు అన్ని జనులు ఆలోచిస్తే అదొక వేరు. సంఘము నా దేవుడు బయలా, నా దేవుడు యెహోవా అని ఆలోచిస్తే ఎంత వ్యంగ్యంగా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
అక్కడ ఆలోచిస్తున్నది ఇజ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు, ఆయన రక్తము చేత విమోచించబడిన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? మా దేవుడు బయలా, లేదంటే మా దేవుడు యెహోవానా? విపరీతమైన కోపం వచ్చేసింది. ఏలియా కోపం వచ్చి, మీరు ఎందుకు రెండు తలంపుల మధ్య ఉంటారు? మీరు అసలు శాపం వచ్చేస్తుంది రెండు తలంపుల మధ్య ఉంటే. దరిద్రం వెంటాడిద్ది రెండు తలంపుల మధ్య ఉంటే. ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, ఒకే తలంపు ఉండాలి, ఒకే మాట ఉండాలి, ఒకే మాట ఉండాలి, ఒకే తలంపు ఉండాలి. ఇది ఎవరి లక్షణం అంటే దేవుని బిడ్డల లక్షణం అయిపోవాలి. నీ మాట ఒకటి, నీ ఆలోచన ఒకటి, నీ ఆలోచన ఒకటి, నీ మాట ఒకటి. వేషాలు వేసావంటే దేవుని దగ్గర కుదరవు. జ్ఞాపకం చేసుకో, వేషాలు మానే. ఈ పూట నుంచి కొత్త సంవత్సరం వేషాలు మానే. నీ ఆలోచనలో ఆ చెడుతనాన్ని తొలగించు, నీ ఆలోచనలో తప్పు నిర్ణయాలు తొలగించు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని బిడ్డలే తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ దేవుని బిడ్డలే, ఒకరు కాదు, అన్యులు కాదు ఇక్కడ ఆలోచిస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు రెండు తలంపులు కలిగి ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలు రెండు తలంపులు కలిగి ఉండడం ఎంత భయంకరమైన, దేవునికి కోపము తెప్పించి పనులు చేస్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని బిడ్డలు ఒక్క తలంపుతోనే ఉండాలి. చెప్పండి ఒకసారి ఈ మాట. ఎన్ని తలంపులతో ఉండాలమ్మా? పేరుకు దేవుని బిడ్డలే వాళ్ళు. ఇజ్రాయేలు ప్రజల పేరుకి ఎవరమ్మా? దేవుని బిడ్డలే. కానీ వారి ఆలోచనలు ఏమైపోయాయి? చెడిపోయినాయి. పేరుకి ఇజ్రాయేలు ప్రజలే, పేరుకు పెంతెకోస్తు సంఘమే, పేరుకు అభిషేకం పొందుతున్నారు, కానీ వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి. ఈరోజు నీ ఆలోచనలు చెడిపోయిన ఆలోచనలుగా ఉంటున్నాయేమో. నువ్వు పేరుకి దేవుని బిడ్డగా బయటకు కనపడుతున్నావు, పేరుకి బాప్తిజం పొందినట్లుగా కనపడుతున్నావు, పేరుకి అన్నీ బాగానే ఉన్నాయి, పేరుకి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ఆలోచనలు చెడిపోయిన ఆలోచనలుగా ఉంటే, ఇజ్రాయేలు ప్రజల మీదకి ఏలియా కాలంలో ఏ శాపం అయితే వచ్చిందో అదే శాపము సంఘం మీదగా దేవుడు పంపడానికి నిర్మురుమాహంటంగా దేవుడు వెనకాడు. ఖచ్చితంగా ఉగ్రత, ఖచ్చితంగా శాపాన్ని పంపుతాడు. గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో, ఏలియా కాలంలో ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఏ శాస్త్రిని చేశాడు అదే శాస్త్రిని చేస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకిలాగా మీరు ఉన్నారు కాబట్టి, వాళ్ళకిలాగా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి. దేవుని బిడ్డలై ఉండి, దేవుని ప్రజలై ఉండి, బాప్తిజమును పొంది, రక్షణ పొంది, బలలో చేతులు వేస్తూ కూడా నీ ఆలోచనలు చెడిపోయిన ఆలోచనలుగా అవుతుంటే ఖచ్చితంగా శాపాన్ని కొని తెచ్చుకుంటావు, కీడును కొని తెచ్చుకుంటావు. మర్చిపోవద్దు. చెరగని అక్షరాలు మాదిరి నీ గుండెల్లో రాసిపెట్టుకు మాట. యెహోషువ గ్రంథం తెరవద్దు, నా వైపు చూడండి. 24వ అధ్యాయం 15వ వచనములో యెహోషువ అంటున్నాడు, మీరైతే ఎవరిని పూజిస్తారో పూజించుకోండి, ఎవరికి మొక్కుతారో మొక్కుకోండి. యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తాము. హల్లెలూయా. నేను నా కుటుంబముని యెహోవాను సేవిస్తాము. మీరు ఎవరికి మొక్కితే మొక్కుకోండిరా బాబు, మీ ఇష్టమని యెహోషువ వదిలిపడేశాడు. మీకు విషయం చెప్పిన, 40 సంవత్సరాలు యెహోవా మేఘస్తంభమై, అగ్నిస్తంభమై, బండను చీల్చి, ఉదకము వంటి నీళ్ళనిచ్చి, ఆకాశ అంతరిక్షాలు తెరిచి, మన్నాను పెట్టి, యోర్దాను వరకు వాళ్ళని నడిపిస్తే, యోర్దాను పొలిమేరలోకి వచ్చిన తర్వాత మా దేవుడు అమోరీయులు దేవుడా, మా దేవుడు ఈయన అని ఆలోచించారు అక్కడ ఇజ్రాయేలు ప్రజలు. ఏమమ్మా, 40 సంవత్సరాలు మన్నాను పెట్టాడు, తిన్నావుగా, బానే నీళ్ళు ఇచ్చాడుగా, నేను వెంబడించింది బండ. దాహమైనప్పుడు, దప్పికైనప్పుడు, గొంతు ఎండిపోతున్నప్పుడు నీళ్ళనిచ్చాడు, ఆకలేస్తున్నప్పుడు మన్నాను పంపాడు, పగలు మేఘమై, రాత్రి అగ్ని. నీతో 40 సంవత్సరాలు వస్తాయి. ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తే ఎందుకు నీ ఆలోచన చెడిపోయింది? ఎందుకు నువ్వు మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నావు? యెహోషువ క్లారిటీతో ఉన్నాడు. ఐగుప్తు నుంచి బయలుదేరిన యెహోషువ యోర్దాను దగ్గరకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందో తెలుసా? మీరు ఎవరినన్నా ఆరాధించుకోండి, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడే నా దేవుడు, ఎర్ర సముద్రమును చీల్చి నడిపించిన వాడే నా దేవుడు, మన్నాను పంపినందుకు తృప్తిపరిచిన వాడే నా దేవుడు, బండలో నుంచి నీళ్ళనిచ్చిన వాడే నా దేవుడై ఉన్నాడు, పగలు మేఘమై, రాత్రి అగ్నిై నడిపించిన వాడు నా దేవుడై ఉన్నాడు. ఇంకో కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో వాగ్దత్వ దేశములో నిలబెట్టగలిగిన వాడే నా దేవుడై ఉన్నాడు. మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, మీరు ఎవరినైనా కొలుసుకోండి, మీరు ఎవరినైనా మీరు తినండి, తిరగండి, పెత్తనం చలాయించండి, నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవిస్తాం, యెహోవాని ఆరాధిస్తామన్నాడు. అతడు ఏది మాట్లాడాడో అతడి ఆలోచనలో అదే వ్యక్తపరిచాడు.
ఈ రోజున దేవుని బిడ్డల ఆలోచనలు చెడిపోవటం చాలా భయంకరమైనటువంటి దురవస్థ స్థితి అని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నా. దేవుని బిడ్డల ఆలోచనలు ఎంత భయంకరంగా చెడిపోయి ప్రవర్తిస్తున్నారో, ఆలోచనలు ఎంత తప్పుడు మార్గాల గుండా వెళుతున్నారో, ఆలోచనలు ఎంత తప్పుడుగా ఆలోచిస్తున్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బయట క్రియలు బాగానే కనపడుతున్నాయి కానీ నీ ఆలోచన ముందర మారాలి. ఆహారం ఇచ్చిన దేవునికి అనుద్రోహం చేసేది, నీళ్ళనిస్తున్న దేవునికి అనుద్రోహం చేసేది, పగలు మేఘమై రాత్రి అగ్ని అయి నిన్ను కాపాడుతున్న దేవునికి అనుద్రోహం చేసేది. ఎందుకు నువ్వు అలా ఆలోచించుతున్నావు? ఎందుకు నువ్వు అలా ఆలోచించి నువ్వు నాశనానికి గురి చేసుకుంటున్నావు? ఎందుకు దేవుని దగ్గర నుంచి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు? రానున్న దినాల్లో దేవుడు ఎవరి క్రియలకు వారికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు ఇర్మియా గ్రంథంలో మాట్లాడాడు. ఆలోచన ప్రతిఫలమే కీడుగా వ్యక్తపరుస్తున్నాడు, కీడుగా బయలుపరుస్తున్నాడు. నీకు కీడు కావాలా, నీకు శాపం కావాలా, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలా, ఒక్కసారి నువ్వు నిర్ణయించుకొని నువ్వు మారు మనసు పొంది ఇక్కడ నుంచి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ కీర్తన 3వ చరణం ఒకసారి చదవమ్మ. 2వ కీర్తన 3వ చరణం చదువు ఒకసారి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏలికలు అందరూ ఒకటైపోయారు. ఇంట్లో వాళ్ళు మీరు అందరూ ఒకటైపోయి ఒక ఆలోచనకు వస్తున్నారు. ఒక చెడు ఆలోచన, ఒక చెడు యొక్క విధానం, ఒక చెడు పద్ధతిని. మీరు మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డాడు, దేవుడు నవ్వుతున్నాడంట. మీ ఆలోచనలు దేవుడికి తెలియవా? మీ చేస్తున్న పనులు చూస్తున్నాడంట, మీ ఆలోచన చూస్తున్నాడంట. పనులేమో సూపర్గా ఉన్నాయంట, ఆలోచనలు ఏమో దట్టిగా దరిద్రంగా ఉన్నాయంట. దేవుడి రెండింటిని చూసి మ్యాచ్ అవ్వకపోవడం చూసి నవ్వుకుంటున్నాడంట. వీళ్ళు ఎవరిని మభ్య పెడదామని చూస్తున్నారు? ఇంత గొప్ప పేరు పొందుకుంటున్నారు, బయటికి ఇన్ని ధర్మ కార్యాలు చేస్తున్నారు, నీతి కార్యాలు చేస్తున్నారు, మంచిగా కనపడుతున్నారు, కానీ వీళ్ళ ఆలోచన విధానం చెడిపోయింది. నువ్వు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ దైవజనుడిని మోసం చేస్తే చేసావు, దేవునికి స్తోత్రం. కానీ నా దేవుడు అక్కడ నవ్వుతున్నాడని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏలికలు కలిసి అందరు కలుసుకొని ఇంట్లో వాళ్ళందరూ డ్రామాలు ప్లే చేస్తున్నారు. ఒకరు కాదు, భర్త అదే టైపులో ఉన్నాడు, భార్య అదే టైపులో ఉంది, కొడుకు అదే టైపులో, కూతురు అదే టైపులో, అందరూ అదే టైపులో. క్రియలేమో మంచిగా, ఆలోచనలేమో దరిద్రం. అందరూ ఏలికలు కలిసి ఆలోచిస్తున్నారంట. ఏలికలు అనగా మొత్తం అన్నా చెల్లెళ్ళు, భార్యాభర్తలు, అందరూ అన్నాదమ్ముళ్ళు, అక్కాదమ్ముళ్ళు, అందరూ కలిసి ఒకే ఆలోచన. దేవుడు నవ్వుకుంటున్నాడండి మీరు చేసే పనులకి, మీరు చేసే ఆ ఎదవ ట్రిప్స్కి. ఎవడు పడిపోతాడు అనుకున్నారు? దేవుడు మోసపోడు, ఆయన చూసి నవ్వుకుంటున్నాడు. వీళ్ళు ఎవరి ముందు బోల్తా కొట్టిస్తున్నారు, ఎవరి ముందు వీళ్ళు డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి. ఒకటి క్రొత్త సంవత్సరమైనా నువ్వు మారు మనసు ఎక్కడ రావాలి? మనకి ఆలోచనలో నీకు మారు మనసు రావాలి. అర్థమైందమ్మా? ఆలోచనలో మారు మనసు వస్తేనే దైవికమైన ఆశీర్వాదాలు కుండ పోతంగా మన కుటుంబాల మీదకి దిగొస్తాయి. హల్లెలూయా. యాకోబు 1:8. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 మనస్సులు కలిగి చర్చికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమి చేయడంట. మీకు నచ్చినా నచ్చకపోయినా నేనే ఆమేన్ అని చెప్పుకుంటా. దేవుని స్తోత్రం. 2 మనసులు కలిగిన వాళ్ళకంట దేవుడు ఏమన్నా ఇస్తాడేమో అని రావద్దు అంటున్నాడు అక్కడ. నువ్వు 2 మనసులు ఉన్నాయి కదా, నువ్వు ఆశించొద్దు, నీకు ఆశించిన దొరకదు. నువ్వు 2 మనసులు కలిగిన దానివి, 2 పద్ధతులు కలిగిన దానివి. బయటకు ఒకటి చేస్తావు, లోపల ఒకటి ఆలోచిస్తావు. బయటకు ఒక మాట చెప్తావు, లోపల ఒకటి ఆలోచిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పరే. నేను చెప్తున్నాను ఏంటంటే 2 మనసులు కలిగిన వాళ్ళకి దేవుని వద్ద నుంచి ఏది దొరకదు. ఒకవేళ దొరికినా శాశ్వత కాలం ఉండదు. అది నేను చెప్తున్న ముక్క. ఈ పూట మీకు ఇంకా ఎన్ని చెప్పినా నేను మీ ఆలోచన మారకపోతే దేవుడు చేతులు కడుక్కుంటాడు. ఈరోజు నేను చేతులు కడుక్కుంటాను, ఎందుకంటే చెప్పేస్తున్నాను. ఇంకా మీరు మారు మనసు పొందలేదనుకో,
మీ క్రియలు మీకు దేవుడు రేపటి రోజున వ్యక్తపరుస్తున్నప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఆ రోజు ఎందుకు వెళ్ళైపోయానని అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే దేవుని పాదాలు కడిగి మారు మనసు పొంది ఆలోచన విధానమును విడిపించుకొని విడుదల చేసుకుని ఒక మంచి పద్ధతితో మనము ఈ రోజు నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. రెండు మనస్సులు ఉన్న వాళ్ళకి, రెండు ఆలోచనలు ఉన్న వాళ్ళకి దేవుని వద్ద నుంచి ఏదీ రాదు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే క్లియర్గా ఇంటికి పోయినాక చదువుకోండి. యాకోబు 1:8. ద్విమనస్కుల కంట, రెండు మనస్సులు ఉన్న వాళ్ళకంట ఏది దేవుని దగ్గర నుంచి ఆశించొద్దని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయరాజు గారి గుంపు చిన్న గుంపు అయిన నాణ్యత కలిగిన గుంపుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగిన గుంపుగా ఉండాలి. నీ భక్తిలో నాణ్యత కనపడాలి, నీ ఆరాధనలో నాణ్యత కనపడాలి, నీ పాటల్లో నాణ్యత కనపడాలి. కొంతమంది పాటలు పాడతారు కానీ ఆలోచనలో ముక్కుండదు. నిజమా బద్దమా? ఎన్నిసార్లు చెప్పాను, కొన్నిసార్లు నేను నీ శ్రమలలో నేను అది చెప్తున్నా, పాట అయితే పాడుతున్నావు కానీ ఆలోచనలో ఆ మైండ్ సెట్ నీకు ఖచ్చితంగా దేవుని తీర్పులో నువ్వు నిలబడతావు. పాటలు పాడేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, నువ్వే పాట సెలెక్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ పాడుతున్నావు అది నీ ఆలోచనలో ఉండిపోవాలి. అలాగ నువ్వు ప్రవర్తించాలి. అర్థమైందా? నీ శ్రమలలో పాలొందుటే నా దర్శనం అని పాడేవనుకో, దేవుని పేరట నిన్ను ఎవరైనా తిట్టినప్పుడు నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దయ్యంలాగా? పాట పాడింది నువ్వే కంటే పాట ఒకటి, నీ పద్ధతి ఒకట. పాట బట్టికైతే చాలా, నీ జీవితం మీదకి వస్తేనే నీకు బాధ. ఇటువంటి వాళ్ళు సంఘములో లేకపోరు, సంఘంలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి దేవుడు ఏమీ ఇవ్వడంట. మీరు గుర్తుపెట్టుకోండి, ఏది ఆశించి రావద్దు అని చెప్తున్నాడు దేవుడు సంఘానికి. ఎక్స్పెక్ట్ చేసి రావద్దు అని చెప్తున్నాడు. పాట ఒకటి, ఆలోచన ఒకటి అయితే చాలా జాగ్రత్త అమ్మ, నువ్వు దెబ్బతింటావు రానున్న దినాల్లో. ఇప్పుడు బాగానే ఉంది లైఫ్, రానున్న దినాల్లో కీడు వస్తుంది. నువ్వు విత్తుతుంది దరిద్రమైన విత్తనం కాబట్టి ఆ దరిద్రమైన కీడునే కోసుకుంటావు. రేపటి రోజు నీకు మంచి జరగదు. అది మీరు గుర్తుపెట్టుకొని, నువ్వు బాగుపడాలంటే, దేవుని వద్ద నుంచి నువ్వు ఆశించింది నీకు దొరకాలంటే ఖచ్చితంగా నువ్వు పాడే పాట నీ ఆలోచన విధానమై ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువుకి ఇంటికి వెళ్ళారు. నా వైపు చూడండి, బైబిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళమన్నప్పుడు వెళ్దురు కానీ తర్వాత చూసుకుందాం. యేసు ప్రభువులకి ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిపోగల మరియ డబాలను చేసి పాదాల మీద పడిపోయి నువ్వు చెప్పు నేను వింటానంటది. ఆయన రాంగాలను ఆయన పాదాల మీద పడిపోయింది. మరియ. ఎవరు పడిపోయారు ఆయన పాదాల మీద? మరియా. రాంగాలను డామును పడిపోయి, అయ్యో నువ్వు మాట్లాడు, ఎంతసేపు మాట్లాడి వినటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన పాదాల దగ్గర పడిపోతే, ఈ మార్తమేమో వంటగదిలో టెన్షన్ పడిపోతుంది. ఉప్పు చూస్తుంది, అమ్మో ఉప్పు ఎక్కువైపోయింది, బెండకాయలో కారం ఎక్కువైపోయింది, నాయనో ఈ మరీది రాదేంద్ర నాయన, నాకు అప్పచెప్పి నన్ను చంపేస్తుంది. నేను ఎవడు చేయమన్నాడు వంటలు? యేసుప్రభు వారు వచ్చేటప్పుడు ఫోన్ చేసి నాకు వంట చేయమని చెప్పారా? నీకు చెప్పారా? మార్తమ్మలారు చెప్పరేంటి? యేసుప్రభు చెప్పలేదు కదా, మరి ఎందుకు ఓవర్ యాక్షన్ ఎందుకు? యేసుప్రభు వచ్చినప్పుడు మరియా ఏ పని పెట్టుకోకుండా, అమ్మ ఆయన వచ్చేస్తున్నాడు, ఉన్నతమైన ఉత్తమమైనది అమ్మో ఎన్నుకోవాలి నేనని చెప్పేసి డాము నేను పాదాల దగ్గర పడిపోయింది. నేను రాగాలని కూర్చోగాలని నువ్వు మాట్లాడి నేను వింటానంటుంది. ఏమి ఇంకా వంటగదుల నుంచి అట్లా అడవడి పడిపోతుంది, టెన్షన్ పడిపోతుంది. అసలు కొంతమంది నిన్ను ఎంత భయంకరం కోపం వస్తుందంటే, ఆ పని నిన్ను పెట్టుకోమని ఎవడో చెప్పడు, నువ్వే పెట్టుకుని నువ్వే కంగారు పడిపోతూ ఉంటావు. పెచ్చ మొఖాలారా, ఎవడు పెట్టుకోమన్నాడు ఆ పని నిన్ను? నువ్వేదో పని పెట్టుకొని నువ్వేదో అడావడి పడిపోయి ఆ పని విఫలమైపోయి దేవుడు అన్నాడు మార్తమని, అమ్మ తిట్లు తిట్టే ఉత్తమమైంది ఎంచుకోవాలి. సరిపోయింది. ఇప్పుడు బాగా తీవ్రం తేట బాగా తీసాడు తాట మార్తమ్మ దేవుడు. నువ్వు ఎక్స్పెషల్లీ దేవుని కోసమే వండుతున్నావు, గారెల బూర్లు కాదంటలేదు. ఎవడు పెట్టుకోమన్నాడు అంత ప్రయాస? స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టక దేవునికి స్తోత్రం తిన్నన్నాడా దేవుడు? ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోతే నువ్వేం అన్న కొండల దగ్గర ఉండి మళ్ళీ అయ్యి వండేటప్పుడు తింటాడో తిండో ఇది ఎందుకు వండుతున్నావు? ఆలోచనతో వండ, మాకు నోరు మూసుకొని ఉండు. అయ్యగారు 7ంటికి వస్తానంటే నువ్వు వండేసి ఎప్పుడు 6:30కి వండేసి పెట్టేయాలి. నీకు శాతనైతే నువ్వే పని పెట్టేసుకో, నువ్వే బిజీ అయిపోయి, ఎవడు చెప్పలేదు అది పెట్టమని, నువ్వే పెట్టేసుకో, నువ్వే కంగారు పడిపోయి బీపీ షుగర్లు పెరిగిపోయి డామును పడిపోయి
నీ పిల్లలు వచ్చి చెక్ చేసి బీపీ ఎక్కువైపోయిందా ఎందుకు? వామ్మో, ఈయన ఎవడు టెన్షన్ పడమన్నాడు? అసలు ఆ పని దైవజనుడు చెప్పాడు పెట్టుకోమని, నీకు చెప్పలేదు కదా. నేను ఒక ముక్కలో చెప్పనా, దైవజనుడు చెప్తే చేయి, లేదా నోరు మూసుకోరుండు. దేవుడు చెప్తే చేయి, నోరు మూసుకుని నీకు నువ్వు పనులు పెట్టుకొని టెన్షన్ పడిపోయి ఇటు దైవజనుడు టెన్షన్ పెట్టి అటు దేవుని టెన్షన్ పెట్టేసి నాయనో నేను ఇప్పుడు ఇరుక్కుపోయాను, ఇప్పుడు ఎట్ట బయటికి రావాలి ప్రభు? నీకు ఎవడు చెప్పాడా మా పనిలో ఇరుక్కుపోమని? అయ్యగారు ఏమైనా ప్రవచనం చెప్పాడా? దేవుడు ఏమైనా వచ్చి నీకు దర్శనాలు చూపించాడా? ఏం చెప్పలే. నువ్వే పెట్టేసుకొని డబ్బు ఉందని చెప్పేసేసి కూరగాయలు ఉన్నాయని చెప్పేసి వంటల ప్రోగ్రాం పెట్టేసుకొని అక్కడేమో ఉప్పు ఎక్కువైపోయిందని ఆమె అడావడి దెబ్బెమ్మడు ఒక్క అరుపరంగల దెబ్బెమ్మడు వంటగట్లో దూరిపోయింది, వెళ్ళిపోయి మార్తం. ఏంటి మరి ఎక్కడ వచ్చున్నావు నువ్వు? నేను ఎవడు పెట్టుకోమన్నాడు? మరి ఏమన్నా వంట చేద్దామందా? అనలేదుగా. ఏమీ ఎక్స్పోజింగ్ అనమాట. అందుకే ఓవర్ యాక్షన్స్ మానేయాలి సంఘం ఈ రోజున. నేను పచ్చిగానే మాట్లాడతాను, నచ్చితే నచ్చింది, పచ్చిగా చెప్తాను. ఓవర్ యాక్షన్లు మానేయండి. ఓవర్ యాక్షన్లు మానేసి ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి. ఇప్పుడు మరి 2, ఇటు వాక్యం వినాలి, నీకెందుకు ఇటు వంట అవ్వాలి. కుదురుతుందా? మన సంఘం వాళ్ళు అట్లా లేరులే, దేవునికి స్తోత్రం. 3వ వారం వంటలు డబా చేసేసి వచ్చేస్తారు. సెలవు మీకు, దేవునికి స్తోత్రం. నా వంటల దగ్గర యమా కోపం వచ్చేస్తుంది వాక్యం వినకపోతే. ఒకే మనసు ఉండాలి నీకు. మరియకు చూడు, చక్కగా ఒక మనసే ఉంది, వాక్యం వింటానంతే. యేసుప్రభు వచ్చేస్తున్నాడు, ఇటుగా వెళ్తున్నాడు అని ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి వాక్యం విన్నాడు. అప్పుడు అన్నాడు యేసుప్రభు, మరియ ఉత్తమమైందని ఎంచుకుంది, నువ్వు ఎందుకు పనికి మళ్ళీ 2 ఎంచుకున్నావు ఎందుకు? ఆ గ్యాస్ మడి కట్టేసిరా, ఉప్పు లేదు కారం లేరా, ఎవడు కూర్చో కానీ ఎవడు పెట్టుకోమన్నాడు? నేను చెప్పానా? నువ్వు కాకపోతే ఇంకోటి పెడతాడు నాకు భోజనం. వాక్యం విను ముందర. దేవునికి స్తోత్రం చెప్పరే. మేము మనోభావాలు దెబ్బతిన్నా దేవునికి స్తోత్రమే. ఇప్పుడు ఇదంతా వద్దమ్మా, దేవుడు చెప్పిన దాకా వేచి ఉండాలి. నువ్వేమన్నా పని నీ అంతటకు నువ్వు పెట్టుకుంటే గనక ఎవడు నీకు సహాయం చేయడు. దేవుడు చెప్పింది నాకు ఉండు, అర్థమైందా? నీ అంతటి నువ్వు పనులు పెట్టేసుకుని నువ్వు కంగారు పడిపోయి బీపీ షుగర్లు పెరిగిపోయి రోగం పాలైపోయి ఆలోచించేసి ఇవన్నీ వద్దు. దేవుడు చెప్పిన దాకా నోరు మూసుకొని భక్తి చెయ్యి. ఆయన చెప్పితే అప్పుడు పని మొదలుపెట్టు, అర్థమైంది? దేవుడు చెప్పకుండా ఏది చేయి మాకు ఇష్టానుసారంగా. ఎందుకంటే టెన్షన్లు, భయంకరమైనటువంటి అనారోగ్యము అన్నీ వచ్చేస్తాయి. ఇక నేను ఎవడ ఆపలేడు ఇక. కాబట్టి నీ అంతటి నువ్వు పనులు పెట్టుకోకుండా, నీ అంతటి నువ్వు ఏది ఆలోచించకుండా, నీ అంతటి నీవు ఒక ఉన్నతమైన ఆలోచన, ఏమి ప్లాన్లు ప్రణాళికలు గీయకుండా దేవుని ఆలోచనకి, దేవుని చిత్తానికి మనం వదిలిపెట్టుదముగాక. హల్లెలూయా. ఇంకొక ఉపమానం చెప్పేసి ముగించేస్తా చూడండి. విత్తువాడు విత్తనాలు విత్తుతుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంట? త్రోవ ప్రక్కన. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంట? ముళ్ళ పొదల్లో. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంట? కొన్ని విత్తనాలు అమ్మా ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. విత్తువాడు విత్తుతుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని ఎక్కడ పడ్డాయి? ఓకే, దేవునికి ఇప్పుడు మన సబ్జెక్ట్ ఈ 4 కాదు, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. 2 గంటల ప్రసంగం ఉంది ఒక్కొక్క దానికి. అదంతా చెప్పేపటికి మీరందరూ వెళ్ళిపోతారు నన్ను వదిలేసి. కాబట్టి అది మీ ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే, త్రోవ ప్రక్కన పడిన విత్తనాల గురించి ఇప్పుడు 2 విషయాలు చెప్తాను మీకు. త్రోవ ప్రక్కన విత్తనాలు పడ్డాయంటే ఆ విత్తనాలను ఎవడో ఒకడు తొక్కుతాడు. ఎందుకంటే ఈ త్రోవ పక్కన పడినాయి కాబట్టి ఎవడో ఒకడు తొక్కేస్తాడు అవి. ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకోండి, నీ శరీరాశలు గనక నీలో ఎక్కువైపోతుంటే, నీ సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు ఎక్కువ అవుతుంటే, దైవికమైన ఆలోచనలు అవి త్రొక్కేస్తాయి. మరి ఎలా ఎదుగుతావు నువ్వు? త్రోవ ప్రక్కన గనక విత్తనం పడితే, త్రోవ ప్రక్కన గనక విత్తనాలు ఉంటే ఖచ్చితంగా విత్తనాలు తొక్కబడతాయి. ఖచ్చితంగా నీ సొంత ఆలోచనలు నీకుంటే దైవికమైన ఆలోచనలు త్రొక్కేస్తే ఆలోచనలు. అందుకే 2 ఆలోచనలు ఉండొద్దు, దైవిక ఆలోచనలు కలిగి ఉండండి. నీ ఆలోచన అనేది ఉండొద్దు, దైవిక ఆలోచన కలిగి ఉండాలి. 2 ఆలోచనలు కలిగి ఉన్నావనుకో, నీ ఆలోచన దేవుని ఆలోచన ఏం చేద్దామా? అందుకే ఎన్ని ఆలోచనలు ఉండాలి? ఎన్ని మాటలు ఉండాలి? ఒకే మాట ఉండాలి, ఒకే ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా లేదనుకో, పడిన వాక్యము త్రోవ పక్కనే పడిద్ది. నాకు తెలిసి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఇక నిన్ను త్రొక్కేస్తాయి, వాక్యాన్ని త్రొక్కేస్తాయి. వాక్యం జరగనివ్వవు నీ జీవితంలో.
చాలా కాలము నువ్వు వాక్యాలు విని నువ్వు వాక్యానుసారంగా మాట్లాడట్లేదంటే, మారట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా త్రోవ ప్రక్కన విత్తనం పడింది, మంచి నేల మీద పడలేదు. నీ ఆలోచనలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు ఏం చేస్తున్నాయి అంటే దేవుని వాక్యాన్ని త్రొక్కేస్తున్నాయి, అభిషేకాన్ని త్రొక్కేస్తున్నాయి, దైవికమైన ఆలోచనల్ని ఎదగనివ్వట్లేదు ఇంకా ఆత్మీయంగా నిన్ను. అందుకే నేను చెప్తున్నాను, పడే విత్తనం మంచి నేల మీద పడునుగాక. నీకు ఒకే ఆలోచన ఉండునుగాక, ఒకే మాట పని చేయునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 119 113 వచనం చూడమ్మా. 119వ కీర్తన 113వ చరణం. త్వరగా. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. చాలు, నా వైపు చూడండి. రెండు మనసులు కలిగిన వాళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా? గట్టిగా చెప్పాలి. ఇగో, రెండు ఆలోచనలు కలిగిన వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదంట. నువ్వెంత బాగా పాట పాడినా దేవుడికి నచ్చవంట. ఎన్ని కానుకలు ఇచ్చినా దేవునికి ఇష్టం ఉండవంట. ఎందుకంటే నువ్వు రెండు ఆలోచనలు కలిగిన దానివి కదా. అటు నీ ఆలోచన గెలవాలి, ఇటు దేవుని ఆలోచన గెలవాలంటే కుదరదు. అక్కడ ఒకే ఆలోచన తీసుకో. నువ్వు ఎలాగుండాలంటే, నువ్వు సత్యమేవ జయతి అన్నట్టు ఉండాలి నీ జీవితం. దేవునికి స్తోత్రం. నీ ఆలోచనే మాట, మాటే ఆలోచనగా అయిపోవాలి. నీ క్రియలే ఆలోచన, ఆలోచనే క్రియలుగా మారిపోవాలి. నీ క్రియలు ఒకటి, నీ ఆలోచన ఒకటి, నీ మాట ఒకటి, నీ ఆలోచన ఒకటి అయితే దేవుడు మెచ్చడు. వాళ్ళంటే ద్వేషిస్తాడు, వాళ్ళకు దూరంగా ఉంటాడు. వాళ్ళకంటే దేవుడు ఏ సహాయం చేయడంట. మళ్ళీ ఇంకొక మాట చూపిస్తా చూడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు గాని తమ వాదములు యందు వ్యర్థులయ్యారు. తమ వాదముల యందు, తమ ఆలోచనల యందు వ్యర్థులైపోయారు. రెండు ఆలోచనలు, రెండు తలంపులు, రెండు భావాలు, రెండు నడకలు, రెండు విధాలుగా మా విధానం. ఇక చెప్పలేము వాళ్ళ గురించి. వాళ్ళు వ్యర్థులైపోతారంట. రానున్న దినాలు వాళ్ళు కనుమరుగైపోతారంట, కనపడరంట. ఒకటి, రెండు మనసులు కలిగిన వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వడు. రెండు మనసులు ఉన్నవారంటే దేవునికి నచ్చదు. రెండు మనసులు ఉన్నవారు వ్యర్థులైపోతారు. అందుకే ఒక్క మనస్సు కలిగి ఉందాం, ఒక్క ఆలోచన కలిగి ఉందాం. అది దేవుని ఆలోచనగా మారిపోవాలి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, తండ్రి నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకుంటాడు తండ్రి ఖచ్చితంగా అని వెళ్ళాడా? ఎవరు? తప్పిపోయిన కుమారుడు పొగరబోతుగా తల ఎగరేసి ఎందుకు చేర్చుకోడు, నన్ను ఎందుకు కన్నాడు, నన్ను ఎందుకు చేర్చుకొని అని వెళ్ళాడా? లేదంటే నేను చేసింది పాపమే, నా తండ్రికి, పరలోక తండ్రికి వ్యతిరేకమైన కార్యం చేశాను, తన కొడుకుగా కాకపోయినా పనివాడిగానైనా నేను ఉంటానని వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? పనివాడిగానైనా నేను ఉండాలి, ఆయన కొడుకుగా ఉండడానికి నేను సరిపోను. వెంటనే ఆ కుమారుడు కోల్పోయిన అని పొందుకున్నాడు. ఉంగరం వచ్చేసింది, సింహాసనం వచ్చేసింది, శాలువ వచ్చింది, కిరీటం వచ్చింది, రుచికరమైన భోజనం వచ్చింది. అంటే ఒక క్రియకు తగినట్టుగా ఒక ఆలోచన, ఒక ఆలోచనకు తగినట్టుగా ఒక క్రియ. రెండు లేవు ఆ తప్పిపోయిన వాళ్ళు. మారు మనసు వచ్చేసిందమ్మా, పశ్చాత్తాపం వచ్చేసింది, పశ్చాత్తాపమునకు తగినట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున అర్థమైన వాళ్ళే ఆమెను చెప్తారు. వాడు తెలుసుకున్నాడు కాబట్టి వాడిలో వచ్చిన రియలైజేషన్ ఏమని వచ్చింది తెలుసా? నేను పనివాడిగా ఉంటాను, ఎందుకంటే నేను తప్పు చేశాను. వాడు పొగరబోతుగా వెళ్ళలేదు తండ్రి దగ్గరికి. నువ్వు నన్ను ఎందుకు కన్నావయ్యా, మరి నన్ను ఎందుకు కన్నావు, కొడుకు అన్నాక భరించాలి అని వెళ్ళి ఏమన్నా వాదన ఆడాడా తండ్రి మీద? ఆడలేదు. ఒక్క ఆలోచన కలుగున్నాడు, ఒక్క క్రియ కలుగున్నాడు, ఒక్క మాట కలుగున్నాడు. వెళ్ళాడు తండ్రి దగ్గరికి, కోల్పోయినవన్నీ పొందుకున్నాడు. హల్లెలూయా. నీవు కూడా ఒక్క ఆలోచన, ఒక్క క్రియ, ఒక్క మాట ద్వారా దేవుడు నీకు ఇవ్వవలసిన అన్నీ ఇవ్వబోతున్నాడు ఈ పూట. కానీ నువ్వు కలిగి ఉండవలసింది ఒక్క ఆలోచన, ఒక్క మాట, ఒక్క క్రియ. నీ క్రియ ఒకటవ్వాలి, నీ ఆలోచన మ్యాచ్ అవ్వాలి. దేవుడు ఈ రోజు నుంచి నేను పరీక్షిస్తాడు. నువ్వు చేస్తున్న పనులకి నీ ఆలోచనకి మ్యాచ్ అవుతుందా, నువ్వు మాట్లాడుతున్న మాటలకి నీ ఆలోచనకి మ్యాచ్ అవుతుందా? అయితే దట్స్ ఆల్. ఉంగరం తొడిగేయండి అమ్మాయికి, శాలువా కప్పేయండి, మహిమ వస్త్రాలు వేసేయండి, కిరీటం పెట్టేయండి, సింహాసనం తీసి కూర్చోబెట్టేయండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ రావాలంటే ఏమవ్వాలి? నువ్వు మ్యాచింగ్. నువ్వు మ్యాచింగ్, నీకు ఆలోచన మ్యాచింగ్, నీకు మాట
మ్యాచింగ్. ఈ మాట క్రియలు మ్యాచింగ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితిలో కూడా రెండు ఆలోచనలు ఆలోచించొద్దని సంఘం అంతటికి ప్రేమగా నేను ప్రకటన చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రెండు ఆలోచనలు ఉండొద్దు మీలో. ఒక్కటే ఆలోచన మీద నడవాలి పూట, ఒక్కటి ఆలోచన మీద ముందుకెళ్ళిపోవాలి పూట, ఒక్కటి ఆలోచన కలిగి ఒక సమర్పణ కలిగి నువ్వు భక్తి జీవితం చేయగలగాలి. తీసే రెండు ఆలోచనలు, పక్కకు తొలగించు రెండు ఆలోచనలు. యేసు నామములో ఆయన రక్తము చేత ఈ ఉదయమును కడిగి పవిత్రపరచబడి నీ ఆలోచనలలో భయంకరమైన విడుదల ఇప్పుడు జరుగునుగాక. ఒక భయంకరమైన విడుదల జరగాలి ఇప్పుడు నీ ఆలోచనలో. నీ ఆలోచన విధానం మారిపోవాలి. దైవజనుడి దగ్గర ఒక మాట చెప్పొద్దు, ఇంట్లో ఇంకో మాట చెప్పొద్దు. అర్థమైందా? రెండు ఆలోచనలు కలిగి ఉండొద్దు. దైవజనుడి దగ్గర ఎలా ఉంటున్నావో ఇంట్లో కూడా అలానే ఉండాలి. దైవజనుడి దగ్గర ఏ సమర్పణ చెప్పావు, ఏ మాట చెప్పావు, ఇంట్లో కూడా అదే కలిగి ఉండాలి. అర్థమైన? తిడతారనో, ఏదో అంటారనో, రారనో, మాట్లాడరనో, ఇక్కడ ఏదో నువ్వు షోయింగ్లు చేయమాక. నా దేవుడు చూస్తున్నాడు గనుక నువ్వు రెండు మనస్సులు కలిగిన దానివైతే నువ్వు ఆశించింది నీకు దొరకదని ప్రభు చెప్పాడు యాకోబు పత్రికలో. రెండు మనస్సులు కలిగిన వారు గనక నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను అన్నాడు కీర్తన 119లో. మీరు రెండు మనస్సులు కలిగిన వారు గనక మీరు వ్యర్థులైపోతారన్నాడు రోమా 1:21లో. కాబట్టి మనం కలిగి ఉండవలసింది రెండు మనస్సులు. ఎందుకు మీరు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నాకెళ్ళి ఎందుకని ఆశ్చర్యంగా చూస్తున్నారు? మరి అది చెప్పొచ్చు కదా, ఎందుకు అలా చూస్తారు? ఎందుకు పిక్కు తినే జంతువుల్లాగా? నేను తప్పు చెప్తే మీరు కరెక్ట్ చెయ్యాలి కదా, మీరు ఎందుకు అట్లాగా నాకు మొక్కలు పెట్టి చూస్తున్నారు? రెండు మనస్సులు కలిగి ఉండాలి. ఇప్పుడు మన అందరం అండి ఏమిటో ఒక ఆలోచన కలిగి ఉండాలి, ఒక మనస్సే కలిగి ఉండాలి, ఒక క్రియే కలిగి ఉండాలి. క్రియ మారొద్దు, ఆలోచన మారొద్దు, ఆలోచన మారొద్దు, మాట మారొద్దు. నా దేవుడు వింటున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఈ పూట నీలో ఏర్పడాలి. లోపల ఏం జరుగుతుందో బయటకు అది మనం చెయ్యాలి, బయట ఏం జరుగుతుందో లోపల అది ఉండాలి. అది లేకపోతే కీడు వస్తుంది. మీరు పదే గుర్తుపెట్టుకొని మీరు మర్చిపోతారేమో, పుస్తకాల్లో కాదు కానీ గుండెల మీద చెరగని అక్షరాల మాదిరి పచ్చబొట్టు మాదిరి గుద్దేయండి పూట, చెరగొద్దది. నేను గనక తప్పుడు ఆలోచిస్తే నా మీద కీడు వచ్చేస్తుంది. నేను గనక రెండు మనస్సులు కలిగి ఉంటే నాకు దేవుడు ఆశించింది ఇవ్వడు. నేను రెండు మనస్సులు కలిగి ఉంటే నా దేవునికి నేను నచ్చనంట. నేను రెండు మనస్సులు కలిగి ఉంటే నేను వ్యర్థున్నైపోతానంట అని చెప్పేసి మీకు ఒకటేనండి, నిద్రలోంచి లేపినా మీరు ఈ మాటలు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోరు నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడేదే ఆలోచించాలి, ఆలోచించేదే మాట్లాడాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోని చాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా నేను మాట్లాడేదే ఆలోచించాలి, ఆలోచించేదే మాట్లాడాలి. ఎవరైనా చర్చిలో పని చేయడం ఇష్టం లేకపోతే కొనుక్కుంటా చేయొద్దు, మానేసి వెళ్ళిపోడు. నేను చేసుకుంటా. దేవునికి స్తోత్రం. పైకి ఏదో రుద్దుతా, ఆమె రాదు, ఈమె రాదు, నీకెందుకు, నువ్వు రుద్దేదాన్ని రుద్దుకో, దేవుని నోరు మూసుకున్నంత. దేవునికి స్తోత్రం. నీకెందుకు, బాసనల దగ్గరికి వెళ్ళిందని రుద్దుకో, మానేసి ఇంటికి వెళ్ళిపో. చూసి ఎవడో దారిని పోయాడు రుద్ది అక్కడ పెడతాడు. నీకెందుకు? ఎందుకమ్మా రెండు ఆలోచన కలిగిందా నువ్వు సామాన్ తవ్వుతావు? సామాన్ తోమే వాళ్ళ గురించి దేవుడు చెప్పాడు నాకు. తోమితే నువ్వు ఒక్కదాని పడి ఆమె రాట్ల పద్దాకలు నేనేదో. నువ్వెందుకు వెళ్తున్నావు బాసనల దగ్గర? పద్దాకలా నువ్వెందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళకపోతే ఆమె వస్తుంది, నువ్వెందుకు వెళ్తావు? నాకు చెప్పారు, నాకే వచ్చి, అందుకే చెప్తున్నాను నేను. ఆ దరిద్రం అంతా నశించి నువ్వు ఒక్కదానివే నెలల తరబడి తోము, నీ చేతులు అరిగిపోయిన దేవుడు నేను ఆశీర్వదించునుగాక. బూడిద లేకపోతే మమ్మల్ని అడగ, నేను ఇస్తాను బూడిదే. అయ్యా మీరు చెప్పిందంత నిజమే అన్నవారు కుడి హస్తం పైకి లేపి ఆమె అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అంత నిజమేనా? ఆలోచన ఒకటి, మాట ఒకటిగా ఉంటుందా మీది? మాట ఒకటి, ఆలోచన ఒకటి ఉంటుందా? కాబట్టి ఈ రోజున బుద్ధి మార్చుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినా కూడా ఇంకెందుకు ఒప్పుకోలేకపోతున్నారు? దొంగలు బయటపడిపోయారు. ఇక ఒప్పుకోండి, అయిపోయింది. బయలు చేసేసాడు దేవుడు మీ బుద్ధిని. కాబట్టి మీ ఆలోచన విధానం ఇప్పుడు మారిపోవునుగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్.